వచ్చేసి మొబైల్లో 50 GB ఫ్రీ స్పేస్ని ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం మెగా అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మెగా ఈ యాప్ మనకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఈ మెగా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా 50 GB ఫ్రీ స్పేస్ అనేది మన అకౌంట్లోకి వస్తుంది. దీనికి పిన్ నెంబర్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇలా మన దాంట్లో ఉన్న వాటిని ఏదైనా సరే ఆన్లైన్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలానో ఒకసారి చూద్దాము. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ క్లౌడ్లో అడిగా అనే సాంగ్ నేను ఆల్రెడీ దీంట్లోకి అప్లోడ్ చేసుకున్నాను. సో ఇంకో సాంగ్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆడియో అని ఉంటుంది. ఇక్కడ ఆడియోలోకి పోయి లేదా పిక్ ఫ్రమ్ ఫైల్ సిస్టమ్ నుంచి కానీ ఎలాగైనా సరే మామూలు నేను ఇప్పుడు ఆడియో మాత్రమే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆడియోని తీసుకొని ఇక్కడ క్లిక్ చేసేసి రీసెంట్ ఆడియో ఫైల్ మేనేజర్ ఆడియో డీజే సాంగ్ని నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇది నేను పిన్ నెంబర్ పెట్టుకోవడం వల్ల అది ప్రతిసారి అడుగుతుంటుంది. సో ఇలా మనకు కావాల్సిన వాటిని ఆన్లైన్లోకి అంటే క్లౌడ్లోకి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో ఒకటి డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే అప్లోడింగ్ కానీ డౌన్లోడింగ్ కానీ చాలా స్లోగా అవుతుంది. సో మళ్ళీ మనకు డౌన్లోడ్ ఫైల్స్ అనేటివి చేసుకోవాలనుకుంటే వీటిని మళ్ళీ ఇక్కడ ఇది అయిన తర్వాత చూపిస్తాను. అది అయింది కదా ఇలా. సో ఇది అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కానీ మనకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ 3 స్టార్స్ 3 చుక్కలు వస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. అది డౌన్లోడ్ అనేది కానీ కొట్టినారంటే మనకు ఇప్పుడు అది సాంగ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీకు ఇప్పుడు డౌన్లోడ్ అయ్యేది. అప్పుడు డౌన్లోడ్ అయిన తర్వాత మీకు అదంతా వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే సేవ్డ్ ఫర్ ఆఫ్లైన్ అనే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మనం సేవ్డ్ ఫర్ ఆఫ్లైన్లో కనిపోయినామంటే ఇక్కడ ఒకటే ఉన్నాయి. ఓకే, బై డిఫాల్ట్ సేవింగ్ లొకేషన్ వచ్చేసి మెగాలో ఉంటుందన్నమాట. మీకు చూపిస్తాను. ఫైల్ మేనేజర్లో అంటే మనం డౌన్లోడ్ చేసేవి ఎక్కడ ఉంటాయనేది చూపిస్తున్నాను. లోకల్ ఇంటర్నల్ స్టోరేజ్ దీంట్లో మనకు మెగా అనేది ఉంటుంది. CDEFGHIJKL ఇక్కడ మెగా అనేది ఉంది కదా. ఈ మెగా అనేది క్లిక్ చేసిన తర్వాత ఇలా మెగా డౌన్లోడ్స్ అని ఉంది కదా. ఈ మెగా డౌన్లోడ్స్లో నేను డౌన్లోడ్ చేసిన సాంగ్ డీజే షాన్ అంబజేవరి సాంగ్ చూసారు కదా. సో ఇంకా మళ్ళీ దీంట్లో ప్రైవసీ ఎన్క్రిప్టెడ్ ఉండడం వల్ల మన పాస్వర్డ్ అనేది వాళ్ళ దాంట్లో సేవ్ అవ్వడం జరగదు, వాళ్ళ సర్వర్స్లో కూడా. సో దానికోసం వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఒక బ్యాకప్ రికవరీ కీ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అది అలానే ఇప్పుడు చూపిస్తాను ఈ మెగా దాంట్లోనే. ఇన్ కేస్ ఒకవేళ మీరు అది కానీ చేసుకోకపోతే అప్పుడు ఒకవేళ మీరు పాస్వర్డ్ కానీ మర్చిపోయినట్లయితే మీ అకౌంట్ని ఇంకా పూర్తిగా వదిలేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ నేను మెగా అకౌంట్లోకి లాగిన్ అయ్యాను త్రూ ద పాస్వర్డ్ ద్వారా. ఇక్కడ సెట్టింగ్స్ అనేది చూసారా, ఈ సెట్టింగ్స్లోకి తీసి ఇక్కడ సెట్ స్టేటస్, ఇక్కడ ఎనేబుల్ పిన్ లాక్ పెట్టుకుంటే పిన్ లాక్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ డౌన్లోడ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందో మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి నేను చెప్పినట్టు పాస్వర్డ్కి మామూలు అది చెప్పాను కదా, ఇక్కడ షూర్ దీనిలోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడికి పోయి ఇక్కడ
రిమూవ్ రికవరీ కీ అనేది పెట్టేసుకొని, అంటే మామూలు ఇప్పుడు వెళ్ళిపోతుంది. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది మీకు బ్యాకప్ రికవరీ కీ అనేది. ఇక్కడ బ్యాకప్ రికవరీ కీ అనేదాన్ని మీరు ఇక్కడ సేవ్ అనేది చేసుకుంటే అది మీకు స్టోరేజ్ ఎమ్యులేటెడ్ మెగా రికవరీ కీ .txt అయినా మనకు దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఓకే అనేది క్లిక్ చేసినామంటే సేవ్ నిజంగా రికవరీ కీ. అది ఎందుకు అనేది చెప్తాను. ఇక్కడ శివారెడ్డి అనే దాంట్లో పోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్లౌడ్ డ్రైవ్ ఒక నిమిషం. కీ ఫైల్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సేవ్డ్ ఫర్ ఆఫ్లైన్ అనేది ఉంది. దీనిలో ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది చూడండి, మెగా రికవరీ కీ .txt అనేది. ఒకవేళ మీకు వాళ్ళు ముందుగానే చెప్పేసి ఉంటారు అది బ్యాకప్ రికవరీ కీ అనేది ఎందుకోసం అనేది. ఇప్పుడు సపోజ్ నేను లాగౌట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. దానికి అంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ బ్యాకప్ ఆఫ్ యువర్ రికవరీ crypto key, you can reset your password by selecting else. No data will be lost. You can still export your recovery key now if you have an active mega session if any other browser on this. If you don't, you can no longer duplicate your existing account, but you can start a new one under the same email address by selecting them. Do you have a backup of your recovery key? And then మనం recovery key అది ఉందా అని అడుగుతుంది. సపోజ్ ఇప్పుడు నేను అని చెప్పేసి పెట్టామంటే చూసారా, oops, due to our end-to-end encryption pattern you will not be able to access your data.